అభివృద్ధి పనుల విషయంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. నెల రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తీరును ఎండగడతామని హెచ్చరించారు. హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గంలో పర్యటించిన తలసాని 10 ఏళ్లు తమ పాలనలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. మార్కెట్ దిక్కేది ఏంటంటే అది దినదినము విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేటువంటి పరిస్థితులు వచ్చి గ్రౌండ్లు లేదు, పార్కులు లేదు, ఎక్కడైనా కానీ మేము పెట్టుకోవచ్చు అనేటువంటి భావనలో ఉన్నది ఒకటి. రెండోది ఈ పార్కు ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ఏంటంటే అన్సోషల్ ఎలిమెంట్స్ అడ్డగా మారింది. దీని ఏంటంటే దీని రూపురేఖలు మార్చి దీని బ్రహ్మాండమైనటువంటి ఒక గ్రౌండ్తో పాటు పార్కు కూడా బ్రహ్మాండంగా చేసి మరి కాలనీ వాళ్ళకు హ్యాండ్ అవుట్ చేయాలనేటువంటి ఉద్దేశం. వాళ్ళు కూడా బాగా సఫర్ అవుతుంది. వాళ్ళు ఎవరిని ఏమనలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరిననేమనంటే ఘర్షణ వాతావరణం. కాబట్టి ఇదంతా బ్రహ్మాండంగా తయారు చేసిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేస్తాం. ఆ తర్వాత వాళ్ళు మెయింటైన్ చేసుకుంటాం. కాబట్టి గతంలో మన ప్రభుత్వంలో జరిగినటువంటి చాలా కార్యక్రమాలు, చాలా శాంక్షన్స్ ఇవన్నీ ఏంటంటే బాగా డిలే జరుగుతుంది. ఓకే, నేను ఇంకొక నెల 15 రోజులు చూసిన తర్వాత చూద్దాం. ఎందుకంటే 100 days టైం కాబట్టి. మరి ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి రెడీగా ఉన్నటువంటి వర్క్ కూడా టేకప్ చేయలేకపోతుంది. మీకు ఇక్కడ కైలాష్ నగర్ మల్టీపర్పస్ కావచ్చు, ఈఎస్ఐలా మన శ్మశాన వాటిక చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా చేయాలని ప్లాన్ చేసి దాని శాంక్షన్స్ అవన్నీ చేసి ఒకళ్ళని అడిగితే ఇంకోళ్ళకు, ఇంకోళ్ళని అడిగితే ఇంకోళ్ళ దాని కాలయాపన చేస్తుంది. కాబట్టి ఏదైనా కానీ చూద్దాం. ఈ సమ్మర్ అయిన తర్వాత ప్లాన్ ఎట్లా చేయాలో నేను ప్లాన్ చేసుకొని ప్రజల అవసరాలు అనేది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రజలు సఫర్ కావద్దన్నటువంటి ఉద్దేశంతోనే నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు చేశారు. అంటే మార్కెట్ దిక్కేది ఏంటంటే అది దినదినము విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేటువంటి పరిస్థితులు వచ్చి గ్రౌండ్లు లేదు, పార్కులు లేదు, ఎక్కడైనా కానీ మేము పెట్టుకోవచ్చు అనేటువంటి భావనలో ఉన్నది ఒకటి. రెండోది ఈ పార్కు ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ఏంటంటే అన్సోషల్ ఎలిమెంట్స్